బ్యాక్ టు లైవ్ షో. తమిళ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. శశికళ ప్రతిపాదించిన నాయకుడు పళనిస్వామి 122 మంది ఎమ్మెల్యేల బలంతో తన బల నిరూపణ చేసుకున్నారు ముఖ్యమంత్రిగా. 11 మంది సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం మీద డిఎంకే ఇక్కడ ఒక పెద్ద హై సీన్ క్రియేట్ చేసింది. స్టాలిన్ ఆయన సభ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆయన చిరిగిపోయిన చక్కాతో మీడియా ముందు ఆయన ఒకసారి కనిపించడం, మళ్ళీ మెరీనా బీచ్ కి వెళ్లి ఆందోళన చేయడం, ఇదంతా ఒక సీన్. అయితే గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు స్టాలిన్. ఇదంతా స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, మేము రహస్య ఓటింగ్ అడిగితే అవకాశం ఇవ్వలేదని. ఇటు పన్నీర్ సెల్వం కూడా రహస్య ఓటింగ్ అడిగారు, దానికి స్పీకర్ అనుమతించలేదు. మరి అంతా ప్రశాంతంగానే ఉంటుందా, లేకపోతే ఇక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ అవుతుందా తమిళ రాజకీయాల్లో మాట్లాడుకునే అవసరం ఉంది. మరోవైపు అసెంబ్లీలు చట్టసభలు ఎందుకు యుద్ధ వేదికలుగా మారుతున్నాయి, లేకపోతే వీధి పోరాటాలకు వేదికలుగా మారిపోతున్న పరిస్థితి గత కొన్ని సందర్భాలు ప్రస్తావించుకుంటే అలాగే అనిపిస్తుంది. అంశం మాట్లాడుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటు వాళ్ళ విషయంలో జాయిన్ అవుతున్నారు ఎం రఘునందనరావు గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది. అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే. శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. డాక్టర్ రఘునందన్ గారు, ఎటువంటి పరిణామాల మధ్య జరిగింది సంఖ్య ప్రకారం నెంబర్ సరిపోయింది కాబట్టి ఇక పళనిస్వామి ముఖ్యమంత్రిగా 4 ఏళ్లు కొనసాగుతారా, లేకపోతే గత అనుభవాల రీత్యా గవర్నర్లు ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఇట్లాంటి సీన్లు ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే డ్రామా పూర్తిగా ముగిసిపోయిందానికి వచ్చా ఇంకేమన్నా మిగిలి ఉందా? అంటే ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం అనేటువంటి ప్రక్రియ మాత్రమే ముగిసిపోయింది. కానీ మీరు అన్నట్లు 4 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగరా అనే దాంట్లో దర్ ఇస్ అన్ అంబిగ్విటీ ఉంది. అంబిగ్విటీ అనే పదం ఎందుకు వాడుతా ఉన్నానంటే, రేపు ఎక్కడైతే జయలలిత గారు చనిపోయినటువంటి స్థానం ఖాళీగా ఉందో ఆ స్థానంలో తాను ఎమ్మెల్యేగా గెలవాలని, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నటువంటి వారి నెచ్చలి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు. సో వారికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ బెయిల్ మీద ఆమె బయటకు వచ్చినా కానీ ఆమె ఈ శిక్షాకాలం 4 సంవత్సరాలు ప్లస్ తర్వాత ఒక 6 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు పోటీ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి శశికళ అక్కడ పోటీ చేయదు. సో పోతూ వారు జైలుకు పోతూ ఏం చేసినారు, ప్రధాన కార్యదర్శి పదవికి ఒక అడిషనల్ గా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఒక కొత్త పదం సృష్టించి చెప్పకనే చెప్పింది తన రాజకీయ వారసుడు దినకరన్ అని ఇంకొక అతను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళింది. చెప్పకనే చెప్పింది వారసుడు అనే పదం ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళినారు శ్రద్ధాంజలి ఘటించడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు ఉండాలి జనరల్ గా, కానీ ముఖ్యమంత్రి గారి కంటే ముందు దినకరన్ లైన్ లో నిల్చుంటే దినకరన్ వెనకాల మంచిగా రాముడు మంచి బాలుడు అన్నట్టు చేతులు కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు వెనకాల నిల్చున్నారు. అంటే దినకరన్ ఏం చెప్తే మేము చేయబోతున్నాం అనేటువంటి సూచన, లేదా శశికళ గారు జైలు నుంచి ఏం మెసేజ్ పంపిస్తే దినకరన్ గారు ముఖ్యమంత్రి గారికి చెప్తారు, ఇంటర్న్ ముఖ్యమంత్రి విల్ పెర్ఫార్మ్ ఇట్ అనేది చెప్పగానే చాలా స్పష్టంగా నిన్న మెసేజ్ కనబడింది. సో అందుకని 6 నెలల లోపల వచ్చేటువంటి ఆ బై ఎలక్షన్స్ లో జయలలిత గారు ఖాళీ చేసినటువంటి ఆ బై ఎలక్షన్ స్థానంలో ఒకవేళ దినకరన్ అంటూ పోటీ చేస్తే, దినకరన్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 6 నెలల కోసమే ముఖ్యమంత్రి ఉండొచ్చు అని నేను సమాధి దగ్గర నిలిచినటువంటి లైన్ ను చూస్తే చాలా స్పష్టంగా చెప్పినట్టు కనబడతా ఉంటుంది. సో కాబట్టి రాజకీయాల్లో ఏం జరుగుతుంది, దట్టు మోర్ పర్టికులర్ గా తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది గత 15 రోజుల నుంచి చూస్తా ఉంటే ఒక రకమైనటువంటి స్క్రీన్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసినారు. అర్థమైంది. జరిగిన సీన్ కి లీగల్ గా అయితే ఎటువంటి అడ్డంకులు ఉండవు కదా, అంటే ఎమ్మెల్యేలు అంత ముందు బలంగా ఉన్నారా, లేకపోతే రహస్య ఓటింగ్ జరగలేదు, ఇట్లాంటి పాయింట్స్ ఏమన్నా రేపు గవర్నర్ గారు లేనితే అవకాశం ఉంటుందా? సార్, రహస్య ఓటింగ్ విధానాన్ని ఎన్నుకోవాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు స్పీకర్ నిన్న కేటగారికల్ గా చెప్పినారు, శాసనసభ నడుపుతున్నప్పుడు డివిజన్ ఆఫ్ ఓటు తప్ప విశ్వాస పరీక్షకు వచ్చినప్పుడు నేను రహస్య ఓటింగ్ కి పోను అని చెప్పినారు. ఈ దేశంలో గతంలో ఒకసారి రహస్య ఓటింగ్ జరపమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 1998లో. 1988లో జగదాంబికా పాల్ వర్సెస్ రాజ్నాథ్ సింగ్ కళ్యాణ్ సింగ్, జగదాంబికా పాల్ వర్సెస్ కళ్యాణ్ సింగ్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న సందర్భంగా ఆ రోజు సీక్రెట్ బ్యాలెట్ జరపమని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం జరిగింది. మిగతా ఎక్కడ గానీ చేతులెత్తేటువంటి ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. నిన్న శాసనసభలో చాలా స్పష్టంగా నిన్నేంది గత 10 రోజుల నుంచి మనకు కనబడతానే ఉంది, పళనిస్వామి వెనకాల అదే 11 మంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనబడ్డారు. పన్నీర్ సెల్వం వెనకాల, పళనిస్వామి వెనకాల క్యాంప్ మొత్తం మంది 122 ఉన్నారు. నిన్న గొడవ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేది అనేది నా ఉద్దేశం. ప్రతిపక్షం అంత చేసి ఏం సాధించింది, ఏం సాధించలేకపోయింది కదా చివరికి వచ్చేసి. మొత్తం సీన్ ఆయన బయటకు వచ్చిన తర్వాత చొక్కా ఇదిగో నా చొక్కా చింపేశారు మీడియాకి జనాలకి చెప్పి, అంటే గతంలో ఒకసారి జయలలిత గారు ఇష్యూ అప్పుడు కూడా ఇట్లా ఆవిడకి చీర లాగడం ఇట్లా ప్రయత్నాలు చేశారు. బయటకు వచ్చిన తర్వాత అది విపరీతమైన సానుభూతి వచ్చింది. అంటే ఇక్కడ స్టాలిన్ గారికి ఎట్లాంటి అవకాశం ఉంటుంది? శాసనసభలో స్టాలిన్ ని అవమానపరిచారనేటువంటి పరిస్థితి ఏం లేదు. స్టాలిన్ వర్గం లేదా డిఎంకేనే స్పీకర్ మీద కూడా ఎగబడ్డారని, స్పీకర్ కుర్చీలు పగలగొట్టారని, మైకులు పగలగొట్టారని, స్పీకర్ కుర్చీలో కూర్చున్నారని, స్పీకర్ చొక్కా చింపారనేది కూడా ఉన్నది. 2 వర్షన్స్ ఉన్నాయి. ఈ తర్వాత రియాక్షన్ బహుశా నేను అనుకోవటం అక్కడ చూడలేదు, కానీ రియాక్షన్ ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాన్ని బయటకు పంపకపోతే ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.
అక్కడ పళనిస్వామి గెలుస్తాడు అనే అంశం ముందుగానే వీరు ఊహించినట్టుగా ఉన్నారు, ఊహించి గొడవ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప అక్కడ సీక్రెట్ బ్యాలెట్ లేదా ఓపెన్ బ్యాలెట్ జరగాలనేటువంటి ఉద్దేశాలు వారికి ఏమీ లేవు. ఎలాగూ చేతులెత్తే ప్రక్రియ జరుగుతుంది. ఏదో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ లో కోర్టు డెసిషన్స్ వల్ల జరిగేటటువంటివి సీక్రెట్ బ్యాలెట్ జరిగితే జరగవచ్చు, కానీ అరుదుగా జనరల్ గా శాసనసభలో బల నిరూపణ అనేది ఖచ్చితంగా హెడ్ కౌంట్ తోనే జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా జరగాలనేది అంటే ఏంటంటే ఉద్దేశం సీక్రెట్ బ్యాలెట్ లో ఏదన్నా 1-2 వస్తాయేమోననే ఆశ తప్ప. మొదటి నుంచి పన్నీర్ సెల్వం చెబుతుంది అదే, మీరు సభ పెట్టండి, రాష్ట్ర ఓటింగ్ పెట్టండి, ఎమ్మెల్యేలు అంతా నా వెనకే ఉంటారు. బయటికి లేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? ఇప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది, చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. వాళ్ళంతా క్యాంపులో ఉన్నారు కదా, 122 మెంబర్స్ క్యాంపులోనే ఉన్నారు. క్యాంపులో ఉన్నవారు ఎక్కడ డీవియేషన్ కాలేదు. ఎవరో ఒకరు ఒక ఆయన గోడ దూకి వచ్చేసాను అట్టా ఏదైనా ఇష్టం ఉంటే ఇప్పుడు వచ్చేసేవాళ్ళు. పైగా ఇంకొక అంశం ఏంటంటే కోర్టు ఆదేశం ప్రకారం అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు లెక్కగట్టి నివేదిక సమర్పించారు. 119 మంది వాళ్ళ ఇష్టంగా ఉంటున్నారని చెప్పిన తర్వాత ఇక్కడ జనరల్ గా మనం జరుగుతుంది ఏంటంటే తమిళనాడు సహజంగానే కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసేటటువంటి తత్వాలు ఉంటాయి. ఆ తత్వం ప్రకారం ఏది చేసినా ఎక్స్ట్రీమ్ గా వెళతారు. ఇవాళ కూడా మరోసారి ఎక్స్ట్రీమ్ గా వెళ్లి సభనంతా కూడా గందరగోళం చేశారు. సరే, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా ఉండదా అనేది మనం ఇవాళ చెప్పగలిగినటువంటి అంశం లేదు. ఖచ్చితంగా నేను అనుకోవడం స్థిరంగానే ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే స్థిరంగా లేకపోతే పన్నీర్ సెల్వం అండ్ స్టాలిన్ క్యాష్ చేసుకుంటారు కాబట్టి స్థిరంగా ఉండక తప్పదు వాళ్ళు. కాబట్టి ఎన్ని వాళ్ళలో మధ్యన ఉన్నా కూడా ఇవాళ పళనిస్వామికి పెద్ద గౌరవం లేకపోయినా ఇంకొక 1-10 రోజులు గౌరవం వచ్చేస్తుంది. ఎందుకంటే అతను నిన్నటిదాకా మన అమ్మట ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావంతో ఉన్నారు వాళ్ళు. రేపు నుంచి ఏంటంటే ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అతని గౌరవం పెరిగిద్ది, ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి స్థిరమా అస్థిరం అనేది వీ కెనాట్ సే నౌ. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే అసలు పవర్ అంతా కూడా జైల్లో ఉన్నది. ఇప్పుడు అసలు పవర్ అంతా కూడా శశికళ. ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ప్రధానమంత్రిగా ఉన్నారో ఇవాళ పళనిస్వామి కూడా అదే విధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనక నడిపించింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నడిపించినట్టుగానే ఇవాళ చెప్తున్నా. అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ ని విమర్శించాలని కాదు, అసలు ఇక్కడ ఒక పపెట్ లాంటి వ్యక్తి మన్మోహన్ కూడా అంతే కదా. వాస్తవంగా పవర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వేరే చోట ఉండేది, టెంజన్పత్రి ఉండేది. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. నేనేమి సోనియా గాంధీ గారినో కాంగ్రెస్ పార్టీనో కించపరచాలని ఉద్దేశం కాదు. కాకపోతే అంటే పవర్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పళనిస్వామి అనేది ఒక కీలుబొమ్మగా వ్యవహరించేటువంటి వ్యక్తి. పవర్ అంతా కూడా శశికళ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లో సమిష్టిగా ఉండవలసిందే. సమిష్టిగా ఉండకపోతే పళనిస్వామి స్టాలిన్ ఇద్దరు ఏదో ఒక సందర్భంలో గవర్నమెంట్ పడేస్తారు. కాబట్టి స్థిరత్వం అనేది అనివార్యం వాళ్ళకి. మీరు ఎట్లా చూసారు అంటే స్పీకర్ చొక్కా పట్టుకు లాగడాలు, ఆయన కుర్చీల్లో కూర్చోడాలు, మైకులు విరగొట్టాలు, ఇట్లాంటి చర్యలు గతంలో కూడా జరిగాయి. అంటే ఇప్పుడు ఏమన్నా వీటి మీద యాక్షన్స్ ఉంటాయా, లేకపోతే పార్ట్ అండ్ పార్సల్ గా వదిలేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ తమిళ రాజకీయాల్లో ఇవి కొత్త ఏం కాదు. ఇది జయలలితని చీరలాగి గుంజినటువంటి చూసాం, అంతకుముందు ఇంకా చాలా చూసాం. కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, బల్లలు ఇరగొట్టుకున్నాడు. ఇది వాళ్ళు కూడా ఆ ప్రజలు కానీ వాళ్ళు కూడా అంత పెద్ద సీరియస్గా అరే స్పీకర్ని కొట్టినరు, లేకపోతే స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు, మైకులు ఇరగొట్టినారు అంటే దానికి ఒక పెద్దగా ఏదో జరగరాని జరిగింది అనేటువంటి భావన మాత్రం ఆ ప్రాంత ప్రజలకు కనపడదు. దేశంలో చూసినటువంటి వాళ్ళకు కూడా గతంలో ఒకసారి చూసుకుంటే దానికనేది మేలే, ఇంకా తక్కువనే చేసుకున్నారు అనేది అనిపిస్తుంది. పోతే ఈరోజు ఎమ్మెల్యేల సంగతి అంటే గత 10 రోజులుగా మనం గమనిస్తున్నాం. పళనిస్వామి రాజీనామా చేసిన తర్వాత మరి ఆ గవర్నర్, రాష్ట్ర గవర్నర్ కూడా వివరించిన తీరు, ఎంత చాకచక్యంగా వివరించినటువంటి తీరు, అవన్నీ కూడా ఈరోజు నిజంగానే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మనస్ఫూర్తిగా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా ఉన్నారనే నమ్మకం కూడా ఆ నాయకుని కూడా కలిగిందా? నిజంగా కలిగితే వచ్చిన తర్వాత బాత్రూమ్ కూడా పోకుండా కూర్చున్నారు, పోవద్దు ఎక్కడ అనేటువంటి పరిస్థితి కల్పించారంటే, సీక్రెట్ ఓటింగ్ వద్దు అని చెప్పి మాట్లాడిందంటే ఆ ఎమ్మెల్యేలు కూడా మనోఘాతంలో అసలు ఇష్టం లేదు, పోతారనే నమ్మకం, అపనమ్మకం. మళ్ళీ ఉన్నదాన్ని కూడా కొంతమంది అటు పోవడం అపనమ్మకం అనేది ఉంది కనుకనే వాళ్ళందరూ కూడా అంత వ్యవహరించడం జరిగింది. స్పీకర్ అనే వ్యక్తి కూడా ఎట్లా ఇది గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్లుంది, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ రాజకీయ భవిష్యత్తు ఉంటున్నటువంటి ఆలోచనతోనే ఏదో ఒక రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తే కనుక, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కనుక ఆయన కూడా వ్యవహరించిన తీరు మాత్రం అది అందరు కూడా అనుమానం కలుగుతుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎప్పుడన్నా కూలిపోవచ్చు, పెద్ద బలపడడానికి అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే జయలలితకు శశికళకు చాలా భేదం ఉంది. జయలలిత అంటే ఒక ఆమె వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం, ఆ రకంగా అదంతా ముందు ఉన్నటువంటి ఆ నాయకులతో సంబంధాలు, తర్వాత ఆమె వివరించిన తీరు, ఈరోజు ఈ దేశం మొత్తంలో కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ వివరించినట్టు తీరు, ఆమె దగ్గర వివరించినట్టు తీరు, కనీసం ఆమె
మొక్కుతుంటే కూడా ఇట్లా తల ఊపిందంటే అరే అమ్మమ్మ ఊపింది ఎలా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. మాట్లాడలేనటువంటి పరిస్థితి, అసలు ఆమె చూడలేనటువంటి పరిస్థితి, ఒక విచిత్రమైనటువంటి రాజకీయ వ్యవహారాలు. అది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో కానీ విధానాలు మంచిగా ఉండొచ్చు, కానీ వ్యవహార శైలి అనేది ఆ డెమోక్రసీలో చూసినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇవేం రాజకీయాలు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆమె ఏం ఆదేశిస్తే వాళ్ళు పాటించేదన్నమాట. అంటే ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఈరోజు శశికళది అట్లా అంత ఉండదు. జయలలితకు శశికళకు చాలా భేదాలు ఉంటాయి. అంటే ఏం చెప్తాం ఇప్పుడు అంతా ఆర్థిక మూలాలే కదా. ఆర్థిక మూలాలు ఉన్నా కూడా ఎవరో విశ్లేషకుడు చెప్పినట్టు ఆర్థిక పరిపుష్టి ఆవిడ దగ్గర ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అంతా ఆవిడ వెనకాల ఉన్నారని. ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు. తర్వాత అరే ఎక్కువ మంది ఉన్నారు కదా, గుంపుల మనం ఉందాం, ఏదైనా బ్లాక్ మెయిలింగ్ రకరకాలుగా. తర్వాత టికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ వర్గాలకు ఇచ్చిన టికెట్లు, అరే వీళ్ళ వర్గం వాళ్ళు ఉన్నారు, వీళ్ళ కులాలు ఉన్నారు, ఈ వర్గాలు ఇవన్నీ. రాజకీయం అంటేనే ఈ కులాలు, వ్యవస్థ, టికెట్లు ఇవన్నీ ఉంటాయి కనుక ఆమె ముందు జాగ్రత్త టికెట్ ఇచ్చేటప్పుడే ఒక 60 మందికి వాళ్ళ మనుషులకి వాళ్ళ కులాల వాళ్ళకి టికెట్లు ఇప్పించినటువంటిది కూడా ఉంది మరి. కనుక దాంతో కూడా కొంతమంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయం అనేది ఒక రకమైనటువంటి. అంటే అప్పట్లో కూడా ఖచ్చితంగా ఇదే పరిస్థితి. జానకి రామచంద్రన్ ప్రభుత్వం ఏర్పాటై 2 వారాల్లో గవర్నర్ బర్తరఫ్ చేశారు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే సంఘర్షణలు, అదే కుర్చీలు విరగడాలు, మైకులు విరగొట్టుకోవడాలు, చొక్కాలు చింపుకోవడాలు, అదే సీన్ రిపీట్ అయింది. గవర్నర్ కూడా వీళ్ళు స్టాలిన్ వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఏమన్నా అలాంటి సీన్లు రిపీట్ అవుతాయని మీకు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే కొన్నాళ్ళ పాటు ఈ ప్రభుత్వం నడుస్తుందని అనిపిస్తుందా? అంటే మరి పళనిస్వామి గారి గవర్నమెంట్ ఏం నడిచేటట్టు ఏం కనపడడం లేదండి. జరుగుతున్న పరిణామాలను బట్టి అక్కడ అసహజమైన వాతావరణం కనబడతాను తమిళనాడులో. నిజంగా నిన్న జరిగినటువంటి పరిణామాలు అసెంబ్లీలో చాలా విచారకరమైనటువంటిది. ఎందుకంటే అక్కడ రహస్య ఓటింగ్ లేదు ఎక్కడ కూడా అని తెలిసి కూడా రహస్య ఓటింగ్ కావాలని పట్టుబడ్డాం. మళ్ళీ దానిపైన అసెంబ్లీ స్పీకర్ మీదే సాక్షాత్తు దాడి చేయటం మనం అందరం క్లియర్గా టీవీలో చూసాం. ఆయన చొక్కా చింపటం, ఆయన్ని చేతులు పట్టుకుని లాగటం, ఆయన కుర్చీలో కూర్చుంటాం, ఆయన కుర్చీ లాగేయటం. మరి అటువంటి పరిణామాల్లో ఆయన సహజంగా మార్షల్స్ని పెట్టి ఏ స్పీకర్ అయినా బయటికి వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషనరీ అప్లికేషన్ ఉంది. అక్కడ తప్పనిసరిగా ముఖ్యమంత్రిని ఆ బల నిరూపణ చేయాలి. ప్రభుత్వానికి బల నిరూపణ వీళ్ళు చేయనివ్వట్లేదు కనుక వాళ్ళని సహజంగా మార్షల్స్తో బయటికి పెట్టినప్పుడు ఆ పెనుగులాట్లు ఆ చొక్కాలు చినుగుతాయి. కాబట్టి ఎన్నాడు మన మిత్రులు చెప్పినట్టు అది వాస్తవం. కొంచెం తమిళనాడులో తమిళియన్స్కి ఆ ఓవర్ ఇది ఉంటుంది. అటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి చొక్కాలు దింపారని అదని ఇదని ఏదేమైనా జరుగుతున్నటువంటి పరిణామాల మట్టికి రాజకీయాలకి చాలా చాలా చెడ్డ పేరు తెచ్చే విధంగా, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ హననాలు, లేకపోతే ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉండదు రాజకీయ నాయకులు, కానీ ఎంటైర్ రాజకీయ సమాజానికే చెడ్డ పేరు తెచ్చేవిగా ఉన్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలు మొదటి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఓ జయలలిత అంటే ఒక లీడర్, షీఈ్ ఎ లీడర్. ఆవిడ కనుసన్నల్లో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నడవటం జరిగింది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి ఇది అరే తమిళియన్స్ మరీ ఎంత ఇదిగా ఉంటారా, మరి అసలు ఆత్మగౌరవం లేకుండా ఆత్మాభిమానం లేకుండా అలా ఎవరో పడితే వాళ్ళకి పానాసారాలు పడిపోతారా, ఇంత వంగి వంగి సలాములు చేస్తారా, గులాములుగా అసహ్యం అనిపిస్తుంది రాజకీయాలంటే. కరెక్టేనండి, అది వాస్తవమే. అవి మరి అలా తోటి రాజకీయ నాయకులు చూసేవాళ్ళకు కూడా అది చాలా హాస్యాస్పదంగా చాలా ఇదిగా ఉంది. అది వర్ణించడానికి కూడా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో ఇది కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను నేను. మామూలుగా స్థిరత్వం వస్తుంది పళనిస్వామి గారి కానీ అట్లా. ఇందాక మన రఘు గారు చెప్పినట్టు ఆయన దినకరన్ రేపు ఎమ్మెల్యేగా వచ్చాడు అనుకోండి, వచ్చిన కాడి నుంచి అతను ప్రత్యక్షంగా నేను పళనిస్వామిని పెట్టి ఎందుకు నడపాలి, నేనే డైరెక్ట్ సీఎం అవుతానని ఆయన మొదలు పెడతాడు. అక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుద్దని మేము అనుకుంటాం. సరే డిఎంకే ఆపరేషన్ ఎట్లా కొనసాగాలని ఆదేశిస్తే అట్లా జరిగే అవకాశం ఉండొచ్చు. రైట్ రాజేంద్ర సార్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసెంబ్లీలు పోరాటాలకు వేదికలుగా మారుతున్నాయా, 2 తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల పరిస్థితి ఏంటనేది డిస్కస్ చేద్దాం.
బ్యాక్ టు లైవ్ షో. రఘునందన్ గారు, ఇందాక బ్రేక్ ముందు అనుకున్నట్టు ఇప్పుడు చట్టసభల్లోకి ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు ప్రజల తరపున ఎన్నుకుని పంపించడం, ఎందుకంటే మనకు తెలుసు ప్రజల సమస్యలన్నీ రిప్రజెంట్ చేస్తారు, దానికి ఏదో పరిష్కారాలు వస్తాయి. కానీ యాక్చువల్ గా అది జరుగుతోంది ఎంత శాతం? మనకి ఇలాంటి వీధి పోరాటాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రేరుగా జరుగుతూ ఉంటాయి. కానీ రెగ్యులర్ గా కూడా అసెంబ్లీలు జరుగుతున్నప్పుడు ఎక్కడో అక్కడ చర్చల కంటే కూడా ఎక్కువ యుద్ధాలే జరుగుతున్నాయి కదా, మాటలతోనో చేతులతోనో. భారత ప్రజాస్వామిక వ్యవస్థ లోపల కొన్ని మార్పులు అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది స్పీకర్ల వ్యవస్థనా, లేదా స్పీకర్లు ఇస్తున్నటువంటి రూలింగ్స్ మీదనా, లేదా సభలలో సభ్యులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీదనా కొంత చర్చనైతే బాధాకరమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎమ్మెల్యేలు అంటే ఇట్లా ప్రవర్తిస్తారా, శాసనసభకు పోయి చర్చించమంటే లేదా పార్లమెంట్కి పోయి చర్చించమంటే ఇట్లా చేస్తారా అంటే దానికి బార్ కూడా పోయింది, ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అసెంబ్లీలో. నియంత్రణ లేకపోవడం వెనకాల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు అత్యున్నతమైనటువంటి సభలకు ఎన్నికైనటువంటి సభ్యుల ప్రవర్తనను బట్టి ప్రజలు కొన్ని సందర్భాల లోపల అసహించుకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రులను మాట్లాడనివ్వకపోవడం, కాగితాలు దించి పారేయడము, బల్లల మీద ఎక్కడము, పోటీ దగ్గరికి వెళ్ళి ప్రతి నిమిషం మేము చెప్పాలనుకున్నదే చెప్పాలనుకోవడము, నేను చెప్పిన రీతిలోనే సభ నడపాలని స్పీకర్లను డిమాండ్ చేయడం, ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది, చివరికి ఏ సమస్య తీసుకున్నాను అల్టిమేట్గా 1 రోజు 2 రోజులు కూడా చేస్తారు, 3వ రోజు మళ్ళీ చర్చిస్తారు. కానీ విలువైనటువంటి సమయాన్ని తమకు అనుకూలమైన రీతిలో ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ నడపడం తెలుసు వాళ్ళకి. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే స్పీకర్గా ఉంటాడు. ఏ సభ అయినా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ రాష్ట్రంలో సభ అయినా కానీ అధికార పార్టీ ముఖ్యమంత్రికి అనుకూలంగానే శాసనసభాపతి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఆ సందర్భంగా మీకు నచ్చట్లేదు, సభ నడువనిచ్చి సభలో ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి యూస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మాకు నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది, మాకు బెంచీలు ఎక్కేటువంటి హక్కు ఉంది, మాకు మైకులు ఇరగొట్టేటువంటి హక్కులు ఉంది, లేదా బల్లల్ని దన్నేటువంటి హక్కులు ఉంది అనేటువంటి ఇది మంచి సాంప్రదాయం కాదేమో అని అనిపిస్తుంది. ఉద్యమం సమయంలో కొంత అంటే అప్పుడు ఉమ్మడి అసెంబ్లీగా ఉంది, గవర్నర్ ప్రసంగాల్లో నేను ప్రస్తావిస్తున్నా అప్పుడు కొంత గవర్నర్ గా చదివేటప్పుడు చైర్లు లాగడం, కుర్చీలు చంపడం. అయితే కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీ జరుగుతున్న తీరు కొంత ఉత్తమంగానే ఉందని ఒప్పుకుంటారు మీరు? అంటే కొన్ని సందర్భాలు మీరు విమర్శలు చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని, బట్ ఈ పోరాటాలు అయితే లేవుగా. వీధి పోరాటాలు తెలంగాణ శాసనసభలో జరుగుతలేదు, అంతవరకు తెలంగాణ శాసనసభని అభినందించాల్సింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాల బలం కొంత తక్కువ కావడం, అధికార పక్షం 63 నుంచి 90 దాకా మంది బలాన్ని పెంచుకోవడం, రకరకాల కారణాల చేత అక్కడ సభ కొంత సాఫీగా జరిగినట్టు కనబడతా ఉంటుంది. కానీ మేమనేది ఏంటంటే ఆ సభలో కూడా నలుగురే నటిస్తా ఉన్నారు, మిగతా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశాలు వస్తలేవు అనేది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. మిగతా రాష్ట్రాల శాసనసభలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ పనితీరు 100% ఇప్పటివరకు అయితే బాగానే కనబడతా ఉంది, కనబడతా ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కినప్పటికీ, అవసరం ఉన్న వాళ్ళకే మైక్ ఇచ్చినప్పటికీ, అవసరం ఉన్న నలుగురే మాట్లాడుతున్నప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కొంచెం మంచి కనబడతా ఉంది. అంతవరకు అభినందించారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వద్దాం. అంటే మన తెలుగు 2 రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న తీరు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరులో కొంత వెనకబడిందని చెప్పుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే చర్చల కన్నా కూడా ఎక్కువ అధికార పక్షం ప్రతిపక్షం మీద మాటలు దాడి, అవగాహన రాహిత్యమనో, అనుభవ రాహిత్యమనో, లేకపోతే అక్రమ ఆస్తులనో, సరే ప్రతిపక్షాల నుంచి కూడా రకరకాల కామెంట్లు. అంటే విషయాల మీద కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు ఎక్కువైపోయిన మాట వాస్తవమైనా ఒప్పుకుంటారా? తప్పనిసరిగా అది. ఎందుకంటే ఒకటే ఋషి గారు, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఏ సమస్య తీసుకున్నా సజావుగా ఆ సమస్య పైన ప్రభుత్వం తన దృక్పథం ఏంటి, తను ఏం చేస్తుంది స్పష్టంగా వివరించుకుంటారు. అలా ప్రతిపక్షాలు అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తరహాలో ఇక్కడ మన ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే వేలు చూపెట్టేది ప్రతిపక్షం వైపుకి వెళ్ళుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు కానీ అసెంబ్లీలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఆ మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, పర్టికులర్గా రోజా గారు లాంటి వాళ్ళు ఆడ చేసేటటువంటి చర్యలు, అక్కడ రెచ్చగొట్టే విధం, స్పీకర్ గారి మీదకి మాట మీద వెళ్తే పోడియం మీదకి వెళ్ళిపోవటం, అన్ని ప్రజలు చూస్తున్నారు ఓపెన్గా స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ నేను చెప్పటమో ఇంకోళ్ళు చెప్పటమో కాదండి, లైవ్లో వస్తుంది కదా. మీకు తెలంగాణలో సీనియర్ నాయకులు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా చిచ్చరపీడుగు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూర్చుని ప్రభుత్వాన్ని మీద తమకుండా అభిప్రాయం ఏంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, సభని జరగనిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రాకు వచ్చేపటికి ఎందుకు జరగనివ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పదే చెప్తున్నారు, ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా కూర్చుందాం, మనం సభని జరగనివ్వండి, మాట్లాడండి, మీకేముండే, మీకేం అనుమానాలు ఉండే, మీకేం ఆరోపణలు ఉండే అన్నీ స్పష్టంగా వెళ్ళిపోచ్చండి అని చెప్తున్నా చెప్పకుండా ఎంతసేపు సభని
ఎలా స్టాల్ చేద్దామా, ఎలా నిలుపుదల చేద్దామా అనేటటువంటి ఏకైక దృక్పథంతో చూడటంలో ఇటువంటి సమస్యలు వస్తాయి. మనకి ఎక్కడే కాదండి, పార్లమెంట్ కూడా చూస్తాం గత 2-3 సెషన్లుగా ఏమాత్రం కూడా పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ నడపకుండా స్టాల్ చేయటం జరుగుతుంది. దీనివలన నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే, దీనివల్ల ప్రతిపక్షమే ఎక్కువ నష్టపోతుందండి. సభలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడుద్ది, ప్రభుత్వం డిఫెన్స్ లో పడుద్ది, ప్రతిపక్షాలు అప్రాయాన్ని తీసుకుంటాయి. తెలంగాణలో అంతే కదా, జానారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఏంటి అవన్నీ మీరు కావాలని కక్ష కట్టి అనుచితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు శాసనసభల్లో గందరగోళాలు జరగటం, శాసనసభల్లో నిన్నలాగా హైడ్రామాలు జరగటం అనేది అరుదుగా జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయంటే ప్రాంతీయ పార్టీల్లో విభేదాలు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడు. మీరు గమనించినట్టయితే ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చే సమయంలో కూడా అసెంబ్లీలో చాలా గందరగోళాలు జరిగాయి. హెడ్ కౌంట్లో కానీ నాదెండ్ల భాస్కరరావు గారు చాలా గందరగోళాలు జరిగాయి. అప్పుడు ఆ రోజున అప్రజాస్వామికంగా జరిగాయి అనేది చాలామంది వ్యాఖ్యానించారు. అప్పుడు ఒక హైడ్రామా, అసలు ఏం జరుగుతుందో శాసనసభలో చూడలేనటువంటి పరిస్థితి. అలాగే నిన్న జరిగినటువంటి దానిలో కూడా ఇప్పుడు శశికళ తర్వాత జయలలిత మరణించడం, శశికళ రంగంలోకి రావడం, తర్వాత మళ్ళీ మార్పు జరగడం, పన్నీర్ సెల్వం చీలిపోవడం, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలోనూ చీలిపోవడం. అప్పుడు చాలా హైడ్రామాలు గందరగోళాలు జరుగుతూ వస్తున్నటువంటి తరుణాన్ని మనం న్యాచురల్గా చూస్తున్నాం. అదే జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ఉన్నాయనుకోండి, ముఖ్యమంత్రిని మార్చడం వాళ్ళు ఇంటర్నల్గానే కూర్చొని చేసేసుకుంటారు తప్ప శాసనసభ దాకా రాదు. ఈ ప్రాంతీయ పార్టీలో చీలికి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇది హైడ్రామాగా జరుగుతున్నాయి, కొద్ది గందరగోళంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా స్పీకర్ యొక్క చైర్ను కూడా నిన్న వెళ్ళి ఇద్దరు శాసనసభ్యులు స్పీకర్ చైర్లో కూర్చున్నారు. చాలా చిత్రమైనటువంటి కానీ అదే రెండో పాయింట్కి వస్తుంది. కానీ శాసనసభలో జరగవలసిన విధానంగా జరుగుతున్నాయా? ఈవెన్ తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా మరీ మనకు దగ్గరలో ఉన్న కర్ణాటకలో కానీ, పక్కన తెలంగాణలో కానీ అలాంటి చర్చలు, హుందాతనంతో చర్చలు జరుగుతున్నాయా? సమస్యల మీద ఒక వేదికగా అది జరుగుతుందా అంటే జరగటం లేదనేది అందరూ చెప్పుకోవాల్సిన అంశం ఉంది. ఏ మేరకు అనేది అంశంలో మనం ఆలోచించవలసిన అంశం ఉంది. ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైపే చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం ఆయన స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు 32 సార్లు స్పీకర్ డిస్టర్బ్ చేశారు. ఎందుకు చేయాలి? అది సభానాయకుడు లెగుస్తున్నప్పుడు ఎస్ కూర్చోండి మీరు అని చెప్పొచ్చు ప్రతిపక్ష నాయకుడిని. సభానాయకుడు కాకోకుండా అచ్చెన్నాయుడు గారు, బోండా ఉమ్మ గారు వీళ్ళు లెగిసి మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని డిస్టర్బ్ చేయకూడదు. ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి మనం స్పీకర్ గారు 32 సార్లు డిస్టర్బ్ చేస్తారు ఒక స్పీచ్లో ప్రతిపక్ష నాయకుడిని. ఇది సరైనటువంటి సాంప్రదాయం కాదు. మరొక అంశం ఏంటంటే ఆ లెగిచిన వాళ్ళు కూడా ఏం మాట్లాడారు, ఇందాక వారు మాట్లాడారు ఏంటి, సభా సాంప్రదాయాలు పాటించుకోండి. ఎవరు సభా సాంప్రదాయాలు పాటించలేదు? ప్రధాన ప్రతిపక్షం సభా సాంప్రదాయాలు పాటిస్తున్నప్పటికీ కూడా మీరు అనుభవరాహిత్యులు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ఒక మాట చెబుతానండి. బోండా ఉమ్మ గారు ఏం మాట్లాడారు, అచ్చెన్నాయుడు అని బూతు పదాన్ని మాట్లాడితే వాట్ యాక్షన్ స్పీకర్ హ్యాస్ టేకెన్ అంటా నేను ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకున్నా. సభలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే టెలికాస్ట్ అయినాయో అవి కాకోకుండా టెలికాస్ట్ కానివి మాత్రం కొన్ని సెన్సార్కి పోయినాయి కూడా మీరు చూపించే వాళ్ళే చూపించుకోకుండా తొండాడుతుంటే ఇది సమంజసమా? ఇప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుంది. ఏమండి ఇప్పుడు మీరు మిమ్మల్ని అని అనుకోండి, ఏంటి అంటారు. మీరు ఆ ఏంటి అనేది చూపించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తే ఎలాగో? మీరు రెచ్చగొట్టినటువంటి వీడియో టేపులనేమో స్పీకర్ గారు బయటకు రానివ్వరు. ఆ రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళ రియాక్షన్ మాత్రం తీసుకొచ్చి చూపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనాలు అనుకున్న రీతిలో నేను ఒక మాట చెబుతానండి. ఇవాళ శాసనసభలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. శాసనసభలో చాలా అనుభవజ్ఞుడైన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ శాసనసభలో అనుభవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఆడుకుంటారని నాకు అర్థం కాదు. నీకు ప్రతిపక్ష నాయకుడు అర్హత లేదు, నువ్వు మాట్లాడే అర్హత లేదు, నీ మీద కేసులు ఉన్నాయి. ఇదే శాసనసభలో మాట్లాడవలసింది. ప్రజలు గెలిపించి ఒకసారి శాసనసభకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకానొక స్పీచ్ లో 32 సార్లు మీరు డిస్టర్బ్ చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏం గౌరవం ఇచ్చినట్టు మీరు? ఋషియార్ ఇక్కడ ఒక స్పీచ్లో 32 సార్లు అన్నిసార్లు ఎప్పుడు చేయలేదు. కానీ ఎవరిదన్నా వ్యక్తిగతంగా పేరు ఎత్తి మాట్లాడినప్పుడు
ఆ సభ్యులు వేసి దాన్ని అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బూతులా? తర్వాత బేస్లెస్ ఆరోపణ చేసినప్పుడు ప్రభుత్వం పైన వైల్డ్ ఎలిగేషన్ చేసినప్పుడు ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవుద్ది. ఏ మంత్రి అయినా ఏ సభ్యుడైనా దానికి అలాగే సార్, శాసనసభలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడింది ఎవరు? ఒకటే ఋషి గారు, ప్రభుత్వం వైఖరిని విధానాలని ఎంతసేపు అయినా విమర్శించండి. దానికి ఎప్పుడు కూడా స్పీకర్ గారు కానీ ప్రతిపక్ష అదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే సభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడ అభ్యంతరం చెప్పలా. ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వాళ్ళ మీద జవాబు చెప్పాలి. దాని జవాబు చెప్పకుండా వెంట ఆయన చెప్పింది అంగీకరిస్తా ఆమోదిస్తా కూర్చుంటారండి. ఇది సభా సాంప్రదాయం. సభలో సభ్యులకి మంత్రులకి ప్రభుత్వానికి రూల్స్ తెలుసు, కానీ పాటించే సమయం వచ్చినప్పటికీ పాటించే విషయానికి వచ్చినప్పటికీ ఎవరు దాన్ని ఫాలో కావట్లేదు. ఒప్పుకుంటారా? నేను అదే చెప్పేది ఋషి గారు, మీకు నేను చెప్పాను ఇందాకడ రాంబాబు గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అని. ఆ అనుభవ రాహిత్యం ఒకటి, నెక్స్ట్ ఒక ప్రభుత్వం మీద కక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలవకుండా ప్రజా సమస్యలను విడిచిపెట్టేసి అనుచితమైన అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ప్రభుత్వం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బోండా ఉమా లైవ్ లోకి వెళ్ళిపోయింది. వాట్ యాక్షన్ స్పీకర్ హ్యాస్ టేకెన్? రోజా గారి మీద చెప్తున్నారు మీరు. రోజా గారి మీద కోపం ఉంటే మీరు ఏదైనా అడ్డుగోలు యాక్షన్ తీసుకుంటారు. బహిరంగంగా అతి పవిత్రమైనటువంటి శాసనసభలో బూతు మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు స్పీకరు? అసహ్యంగా వల్గర్ గా వ్యవహరించారు అనే యాక్షన్ తీసుకున్నారు. ఓకే, అది ఏడాది పాటు మీరు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని నా ప్రశ్న. ఋషి గారు అక్కడ ఇవాళ స్టాలిన్ నా చొక్కా చింపారని రోడ్డు మీదకి వచ్చినా అతనికి సింపతి రాలా. ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడినట్లేదనో ఇంకోటనో ఆయన గొంతు చించుకున్న రాంబాబు గారు ఆరాటపడే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సింపతీల కోసమే ఆరాటపడతా ఉన్నారు. ఇంకో విషయం చెప్తున్నా, ఈ శాసనసభలో ఉమ్మడి శాసనసభలో గవర్నర్ యొక్క చైన్ పట్టుకుపోయాడు ఒక ఆయన, ఈ పార్టీకి చెందిన ఆయన గవర్నర్ చైన్ పట్టుకుపోయాడు. ఉమ్మడి శాసనసభలో గవర్నర్ స్పీచ్ చెప్తుంటే కాగితాలు తీసేసి గవర్నర్ చైన్ పట్టుకుపోయినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం. ఒకటి ఋషి గారు చాలా చెప్పేది, స్టాలిన్ కానివ్వండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి సభని జరపకుండా స్పీకర్ ని అవమానపరిచి వాళ్ళ యొక్క భుజబలం చూపెట్టడానికి గోండాయుధం చేయడానికి అసెంబ్లీలో రౌడీయుధం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకోరు, ప్రజలు వాళ్ళని క్షమించరు కూడా. ఈ విమర్శలకు కూడా సమాధానం చెప్పాలి, అప్పుడే పూర్తి హుందాగా జరుగుతున్నట్టు కదా. మీరు ప్రతిపక్షాలు సమాధానం చెప్పట్లేదని మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు ఆరోపించాయి. ఒప్పుకుంటారా ఆ విషయం? ఇప్పుడు ఒక్కటండి, జరుగుతలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వ్యవహారం ప్రజలందరూ గమనిస్తారు. గతంలో టీవీ చూడకపోతుంది, లైవ్ లేకపోతుంది, అసెంబ్లీ సమావేశాలు అంటే పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే లాబీలో కూర్చొని చూసిన వాళ్ళకి మాత్రమే అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారో చూసేది. ఈ రోజులో ఆ పరిస్థితి లేదు. ఏం మాట్లాడుతున్నారు అనేది టోటల్గా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతా ఉంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు తెలంగాణ అసెంబ్లీలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, చర్చలు ఎట్లా జరుగుతున్నాయని. అదేవిధంగా మా రఘునందన్ గారు కూడా మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే తెలంగాణ అసెంబ్లీ చాలా బెటర్ అని కూడా చెప్పడం జరిగింది. జానారెడ్డి గారికి మాట్లాడేటప్పుడు ఆయన ఎట్లా మాట్లాడిండు, డిస్కషన్స్లలో ఆయనకి ఏమైనా అడ్డు తగిలిందా, ప్రతిపక్ష నాయకులు లేవగానే ఏ రకంగా వ్యవహారం చేయడం జరిగింది, అవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే విమర్శని చిన్న విమర్శలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మనం స్టార్ట్ అయిన 5 నిమిషాలకే ప్రతిపక్ష సభ్యుల్ని బయటికి సస్పెండ్ చేయడానికి తీర్మానం ప్రపోజ్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇలాంటివి కూడా చూసాం కదా. అదే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి అంశాలు కూడా స్వీకరించడం జరిగింది. రైతుల విషయంలో కావచ్చు, ఇంకా రకరకాల అంశాలపైన వాళ్ళు స్వీకరించి మా ప్రతిపక్ష పార్టీ సభ్యులు చెప్పారు, అవి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఈ అసెంబ్లీలో మనం చూసాం. ముఖ్యమంత్రి మాట్లాడతారంటే ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు?
సభానాయకుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందండి. మీరు చూడండి, మాట్లాడి చాలాసార్లు మాట్లాడడం, ఎప్పుడు కూడా మాకు మైక్ ఇవ్వకపోవడమో లేకపోతే బంద్ చేయడమో జరగలేదు. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా గ్యారెంటీగా మాట్లాడినాం. ప్రభుత్వంలో ఉండి కూడా మేము కొన్ని అంశాలపైన గట్టి కూడా మాట్లాడినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలి, ఖచ్చితంగా అంశం వచ్చినప్పుడు 100% నిలదీయాలి, మాట్లాడాలి, ఆ సమస్యను ప్రజల దృష్టి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. కానీ ఏకపక్షంగా నలుగురే మాట్లాడేది కూడా కాదు. తర్వాత మా రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఒకవైపు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా తెలంగాణ అసెంబ్లీ బాగా జరుగుతుందంటే తెలంగాణ అసెంబ్లీలో ఏదో జరుగుతుందని చెప్పడం, ఉమ్మడి రాష్ట్రంలో కాయిదాలు దించేసిండ్రు అని చెప్పడం. ప్రజల మనోభావాలు ఇక్కడ ఉద్రిక్తత ఒక అంశము, ఒక సెంటిమెంట్, ఒక అసమానతల మధ్యలో నేపథ్యంలో మీరు మాట్లాడే పద్ధతి చూస్తే మీ ఆంధ్ర అసెంబ్లీలో మీరు ఏం చేస్తున్నారు కూడా మాకు కూడా అర్థమవుతుంది. గవర్నర్ జైలు రాకడానికి కూడా మీరు సమర్థిస్తే మేమేం చేస్తాం? ఏంటండి, ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు అదే అసెంబ్లీ దానికి వేరే తేల్చుకోవాలి కానీ మేము గవర్నర్ జైలు లాక్కొస్తాం అంటే వేలాది మంది అయిపోయిందా? మాట్లాడి ఇంకా మాట్లాడి మాట్లాడతా. చెప్పండి చెప్పండి. నా పేరు ఎత్తర నీవు మా తెలంగాణ రాష్ట్ర పేరు చెప్పిన కనుక రాష్ట్రం పేరు చెప్పలేదు. ఉమ్మడి నేను ఉమ్మడి రాష్ట్రం అని చెప్పాను కానీ తెలంగాణ ప్రస్తావన నేను మీరు ఒకసారి చూసుకోండి. మీరు రాంగ్ కోట్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నర్ చైర్ కూడా లాక్కొచ్చారని చెప్పాను తప్ప అలాంటి సాంప్రదాయం తెలుగుదేశం మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారిని లాగినా ఎవరిలైనా కూడా ఆ రోజు ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఈ అసెంబ్లీలో తెలంగాణలో ఇంతమంది చనిపోతున్నప్పుడు, ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ అసెంబ్లీ చర్చించాల్సిన అవసరం ఉంది, ఆదుకోవాల్సిన. రాష్ట్ర అసెంబ్లీ అంటే ఏమిటి గురించి ఒక్క నిమిషం, అట్లా మీకు అర్థం కావచ్చు కానీ మా వాళ్ళకు అర్థం కావాలా? ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎందుకుంటది? అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రజలలో ఏం శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడు ఒకటే మాట ఈయన అర్థం కలుగుతాను రాంబాబు గారు అట్లా కాదు, ఆయన మాట్లాడిస్తారు. ఇది ఈ వ్యవహారం మంచిగా చర్చలలో సమయం లేదు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఉన్నది ప్రజల మనోభావాలను, ప్రజల సమస్యలను, ప్రజల జరుగుతున్న ఆందోళనలు చర్చించి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి అది వేదికలు. అంతేగాని గెలిచిన వాళ్ళ ఏదో మాట్లాడుకుని రావడం ప్రాంత నాయకులకు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు అసలు విషయానికి వచ్చారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీలో వేదిక కావాలనే దగ్గరకు వచ్చారు. స్పీకర్ కొన్ని సాంప్రదాయాన్ని పాటించాలి, శాసనసభ బయటికి సజావుగా జాగుతున్నట్టు కనబడుతున్నప్పుడు నేను ఇందాక చెప్పినాను, మందబలం ప్రతిపక్షాలకు లేకపోవడం వల్ల మీరు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాను. పువ్వాడ అజయ్ గారు లేస్తారు, కాంగ్రెస్ టైంలో పువ్వాడ అజయ్ గారు లేచి మాట్లాడతారు. దాన్ని మీరు కాంగ్రెస్ శాసనసభ్యుని కింద ట్రీట్ చేస్తారా లేదా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుని కింద ట్రీట్ చేస్తారా? వివేకానంద గారు లేచి మాట్లాడతారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు. వారు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు, అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్నట్ట. సభా సాంప్రదాయాన్ని పాటించాలని కోరుకుంటున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైతే స్పీకర్ గారు కొన్ని పొరపాట్లు జరుగుతా ఉన్నాయో టెక్నికల్ గా, మీరు ఏమంటున్నారు టెక్నికల్ గా అది కరెక్ట్ కాబట్టి స్పీకర్ మాట్లాడిచ్చిండు అని అడుగుతున్నారు. చాలా స్పష్టంగా మీరు ఎప్పుడైనా మీరు చెప్పండి వివేకానంద గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడారు సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? పువ్వాడ అజయ్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మాట్లాడారని మీరు సమర్థిస్తారా? స్పీకర్ గారు స్పందించాలా వద్దా?